భువనగిరి ఎంపీని గెలిపించి ఇచ్చినా మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వలేదనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి సీఎం రేవంత్ వ్యవహార శైలి మరింత ఆజ్యం పోస్తోందట. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి, పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణంలో దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? నిన్న ప్రకటించిన యాదగిరిగుట్ట ఆలయ కమిటీ నియామకంపై జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు ఒక్క మాట కూడా చెప్పకపోవడం కోమటిరెడ్డికి మరింత కోపం తెప్పించిందట. రేవంత్ వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ బరస్టైపోతున్నారు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు లేకుండా పోయారని, ఎవరెవరో వచ్చి చేరుతున్నారని, అంతా వారిదే నడుస్తోందంటూ ఫైరవుతున్నారు. ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదని, తక్కువ మాట్లాడి పని ఎక్కువ చెయ్యాలంటూ రేవంత్కు సూచన చేస్తున్నారు. రాజన్న కోపంలో ధర్మాగ్రహమే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆలయ కమిటీ చైర్మన్గా ఎంఎస్ఎన్ ఇండస్ట్రీస్ అధినేత బీఆర్ఎస్ మాజీ ఎంపీ సోదరుడు సత్యనారాయణ రెడ్డిని నియమించడం కూడా విమర్శల పాలవుతోంది. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖ నటుడు చిరంజీవి భార్య సురేఖకు ఆలయ కమిటీ సభ్యురాలిగా అవకాశమివ్వడంపైన తెలంగాణవాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మొన్నటికి మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం, తాజాగా తెలంగాణ రియల్ ఎస్టేట్ బాధ్యతలను ఆంధ్రా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజుకు కట్టబెడుతూ రెరా చైర్మన్గా నియమించడం వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు చిరంజీవి సతీమణి సురేఖను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించడం, అది కూడా జిల్లా ఎమ్మెల్యేలకు సైతం చెప్పకుండా చెయ్యడం అగ్గిరాజేస్తోంది. నల్గొండ డిస్టిక్ మున్గోడు ఎమ్మెల్యే, యాదాద్రి జిల్లా డిస్టిక్ యాజ్ ఎ మున్గోడు ఎమ్మెల్యే, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉండి కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం మమ్మల్ని అడిగి ఒక డైరెక్టర్, ఒక మెంబర్ ను కూడా అడగలేదు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ యాదాద్రి జిల్లాలో సగం 50% మున్గోడు కాన్స్టిట్యున్సీ యాదాద్రి జిల్లాలో ఉంటది. కనీసం నాలాంటి వ్యక్తిని అడిగితే ఒక మెంబర్ అన్నా వేయించేవాడిని మా నియోజకవర్గం నుంచి. అసలు ఎన్ని వాళ్ళు అంత వన్ సైడ్ డిసిషన్ తీసుకున్నారు, ఎవరిని సంప్రదించకుండా. కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది. కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు, యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఒక మెంబర్ కన్నా అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే ఇంత బిహేవియర్ ఉంటే కష్టం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ కర్మ. ఇంకేం చేస్తాం? అంత వ్యవహార శైలి అంత బాలేదు వాళ్ళది. ఇప్పుడే టీవీకే తెలంగాణలో ఈ వీడియో చూసా, రియల్లీ ఇంట్రెస్టింగ్. మీరు చూడండి, నచ్చితే ఒక లైక్, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.